తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చిన మంచు మనోజ్ అక్కడ బైఠాయించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, మంచు మనోజ్ డిమాండ్లు ఏంటి? తాజాగా కొన్ని రోజులుగా సబ్దుగా ఉన్నటువంటి వీళ్ళ కుటుంబ వ్యవహారం మళ్ళీ రాజుకుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి వీళ్ళ కుటుంబం మధ్య జరుగుతున్నటువంటి వివాదాల సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం. సో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే గతంలో జరిగిన గొడవలపై రాచకొండ సిపి ఇద్దరిని పిలిచి మాట్లాడారు. ఇది మళ్ళీ గొడవలు పునరావృతం అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ నిన్న తన వస్తువులు పోయాయని, ఇంట్లో కారు కనిపించట్లేదని, ఇతర వస్తువులు కూడా పోయాయని, వాటన్నింటి కూడా విష్ణు ఎత్తుకెళ్లాడనేది ప్రధానమైనటువంటి మనోజ్ ఆరోపణ. సో దీనికి సంబంధించి ఆయన కొంచెం క్రితం జల్పల్లి ఆయన సమీపంలో వచ్చేటువంటి పాడిచేరు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి తర్వాత ఆయన నేరుగా ఆయన ఫామ్ హౌస్ వద్దకు వచ్చేటువంటి సమయంలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి వద్దకు చేరుకునే సమయంలో మీడియాను మాత్రం అంటే ఈ గొడవ జరిగే అవకాశం ఉంటుంది మంచు మనోజ్ అని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు దాదాపు ఒక 100 మీటర్ల దూరం నుంచి ఒక ప్రత్యేక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేశారు. అతను మాత్రమే ఆ కాంపౌండ్ లోపలికి పంపించారు. అయితే ప్రధాన గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి గేట్ కి మోహన్ బాబు కుటుంబ సభ్యులు తాళ వేయడంతో అక్కడ ఆయన బయట గేటు ముందునే బైఠాయించి మీడియాకి వీడియోలు రిలీజ్ చేశారు. లోపలికి మీడియాకి వెళ్ళదు కాదు, మీడియాకి ఆయన కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. తను లోపలికి ఇచ్చేయలేదు, నా మీద ఇట్లా చేసి కక్ష కట్టారు, ఆ వస్తువులకి విషయ దాన్ని తీశారనేది ఆయన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు. సో ఈ ఘటనపై ఇప్పటికే ఇతను ఎప్పుడైతే ఈ విషయం పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారని మంచు మనోజ్ తెలుస్తున్నటువంటి విషయం తర్వాత మళ్ళీ పోలీసులు ఈ గొడవ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తుగానే భారీ పోలీసులు మోహరించారు. సుమారు 100 మంది పోలీసులు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రస్తుతానికైతే ఈ ప్రధాన గేటు వద్ద ఉన్నటువంటి పాడిషరీపు దగ్గర ఉన్నటువంటి ప్రధాన గేటు వద్ద ఆయన బైఠాయించారు. మంచు మనోజ్ తనకి లోపలికి ఎలో చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాకేష్, అదే నాగార్జున, చెప్పండి, మనోజ్ ని ఇంట్లోకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి స్టేట్మెంట్ అయితే అతను మంచు మనోజ్ ఇవ్వలేదు. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, గత కొన్ని రోజులుగా ఆయన అక్కడే అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే అక్కడ గతంలో కూడా విష్ణు మీద ఆయన ఆరోపణలు చేశారు. తన తల్లి బర్త్డేకి వచ్చినటువంటి సమయంలో తన జనరేటర్ లో పంచదార పోశారు, తర్వాత లోపల ఉన్నటువంటి దానికి లాక్లు వేశారనేది అప్పుడు ప్రధానంగా ఆయన ఆరోపించారు. అయితే ఇప్పుడు లోపలికి ఎందుకు ఎలో చేయట్లేదు అనేది తెలియాల్సి ఉంది. అతను మీడియాతో మాట్లాడించడానికి అవకాశం లేకుండా పోయింది. సో ప్రస్తుతానికైతే ఆయన ఒక వీడియోల ద్వారానే మాత్రమే మీడియాతో సంభాషిస్తున్నారు, మీడియాతో కాంటాక్ట్ అవుతున్నారు. సో నేరుగా అతనికి ఈ విషయం మీద ఎందుకు ఎలో చేయట్లేదు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. రాకేష్, ప్రస్తుతానికైతే పోలీసుల వారి భద్రత నడుమ ఆయన ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. ధన్యవాదాలు నాగార్జున.